తెలంగాణ రక్షణ సేవ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు జూలై 2 నిర్వహించనున్న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమంపై రాజేందర్ నియోజకవర్గంలో కీలక సమావేశం జరిగింది. స్థానిక ఐబీ ఫంక్షన్ హాల్లో ఇన్ఛార్జి చాలాసాని విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ భూ పోరాట కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు నాయకులు చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ దూదుకుంట నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు రామగిరి ప్రకాష్, బీరకాయల మధుసూదన్, భరత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, గుర్తింపు కార్డులు, పెన్షన్లు అందించే వరకు భూ పోరాటం ఆగదని హెచ్చరించారు. సమావేశంలో గోపు సదానంద్, రామ్కోటి ప్రజాపతి, కొప్పుల అర్జున్, ఇంద్ర నవీన్, ప్రవీణ్, నాగ అనురిత్, పూజారి ప్రవీణ్, కురుమ, మహేష్, శివ, శ్రీను, సాయి తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అన్ని తట్టుకోవడం మాకు తెలంగాణ ఉద్యమం ఒక గుణ పాఠాలు నేర్పింది కాబట్టి ఆ పాఠాలన్నింటినీ మేము మెలుకు వేసుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం. మేము గతంలో చెప్పిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కవిత గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించబడిన తర్వాత నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామినే, కానీ నేను చెప్పినప్పటికీ కూడా కొన్ని చేయలేకపోయారు. కాబట్టి ఆ దాంట్లో పాపం నా భాగం కూడా ఉంది, నన్ను క్షమించమని చెప్పిన తర్వాతనే ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళారు, ఉద్యమకారుల పక్షాన నిలబడ్డారు. ఉద్యమకారుల పక్షాన ఒక డెడ్లైన్ కాదు, గతంలో 2-3 సార్లు డెడ్లైన్ ఇచ్చినాం. జూన్ 2 అనేది రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ జూన్ 2 నడిస్తే ఉద్యమకారులతో ఆకాంక్షలు బాగుపడతాయి, వాళ్ళ ముఖంలో సంతోషం ఇవ్వచ్చు. ఆ రోజు వరకే ఇవ్వండి అని చెప్తే భూములు ఎక్కడ కనీసం ఏమి చేయనటువంటి పరిస్థితి చూసినాం. కానీ మేము ఇచ్చిన ప్రెజర్ వల్ల, మేము పెట్టిన ఆత్మగౌరవ సభల వల్ల, మేము పెట్టిన ప్రెస్ మీట్ల వల్ల దిగి వచ్చి ప్రభుత్వం కేకే కమిటీ అని వేసింది. కేకే కమిటీ వేసిన ఏం చేస్తారు వాళ్ళు? 4 సభలు పెట్టుకుంటూ 4 ఛాయలు దాగిపోతారు తప్ప ఉద్యమకారుల పక్షాలు నిలబడి ఎక్కడ కనబడట్లే కదా. కాబట్టి మేము ఒకటేసారి డిసైడ్ అయినాం, కవితమ్మ గారు ఏది పట్టుకున్నా గమ్యాన్ని ముద్దాడదాకా వెనుకపోరు. గతంలో జాగృతి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే మహాత్మా జ్యోతిబా స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేదా బీసీ బిల్లు విషయంలో కానివ్వండి, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా మహిళా బిల్లు విషయంలో కానివ్వండి, ఒకసారి తను పట్టుకున్న విషయాన్ని దింపేదే ఉండదు అన్నట్టుగా ముందుకు పోతా ఉంది. ఇప్పటి నుండి ఉద్యమకారులకు ఏ ఒక్క అవసరం ఉన్నా, ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఖచ్చితంగా మా తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణకు ఒక రక్షణ వలయం లెక్క, ఒక సేన లెక్క నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమకారుల పక్షాన అన్ని వర్గాల పక్షాన మేము పోరాడతాం. దాంట్లో తప్పబడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఓట్లాడితేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. భూ పోరాటం అనేది పెద్ద నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకొని మనం మన భూములు మనం పంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉద్యమకారులు మన రాష్ట్రం ఏర్పడకు మనం ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు మీకు. కాబట్టి అట్లాంటి చేసిన వాళ్ళని మీరు అవమానపరిచే విధంగా చేసే విధంగా మాట్లాడుతారు. కాబట్టి ఇప్పుడు మీరు భూ పోరాటం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయినా ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయినా మొదటి ప్రశ్న మీలాగానే అందరూ అడుగుతారు, ఇప్పుడే స్టార్ట్ అయిందా, గతంలో ఏం చేశారని. కానీ ఉద్యమాలు విప్లవాలను ఇదే రకంగా పట్టుకొస్తాయి. చేసిన అన్యాయాల మీద కొట్లాడినప్పుడు ఇదే రకంగా అవమానాలు ఉంటాయి. అవన్నీ తట్టుకోవడం మాకు తెలంగాణ ఉద్యమం ఒక గుణ పాఠాలు నేర్పింది కాబట్టి ఆ పాఠాలన్నింటినీ మేము మెలుకు వేసుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాం. మేము గతంలో చెప్పిన 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కవిత గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించబడిన తర్వాత నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామినే, కానీ నేను చెప్పినప్పటికీ కూడా కొన్ని చేయలేకపోయారు. కాబట్టి ఆ దాంట్లో పాపం నా భాగం కూడా ఉంది, నన్ను క్షమించమని చెప్పిన తర్వాతనే ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళారు, ఉద్యమకారుల పక్షాన నిలబడ్డారు. ఉద్యమకారుల పక్షాన ఒక డెడ్లైన్ కాదు, గతంలో 2-3 సార్లు డెడ్లైన్ ఇచ్చినాం. జూన్ 2 అనేది రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ జూన్ 2 నడిస్తే ఉద్యమకారులతో ఆకాంక్షలు బాగుపడతాయి, వాళ్ళ ముఖంలో సంతోషం ఇవ్వచ్చు. ఆ రోజు వరకే ఇవ్వండి అని చెప్తే భూములు ఎక్కడ కనీసం ఏమి చేయనటువంటి పరిస్థితి చూసినాం. కానీ మేము ఇచ్చిన ప్రెజర్ వల్ల, మేము పెట్టిన ఆత్మగౌరవ సభల వల్ల, మేము పెట్టిన ప్రెస్ మీట్ల వల్ల దిగి వచ్చి ప్రభుత్వం కేకే కమిటీ అని వేసింది. కేకే కమిటీ వేసిన ఏం చేస్తారు వాళ్ళు? 4 సభలు పెట్టుకుంటూ 4 ఛాయలు దాగిపోతారు తప్ప ఉద్యమకారుల పక్షాలు నిలబడి ఎక్కడ కనబడట్లే కదా. కాబట్టి మేము ఒకటేసారి డిసైడ్ అయినాం, కవితమ్మ గారు ఏది పట్టుకున్నా గమ్యాన్ని ముద్దాడదాకా వెనుకపోరు. గతంలో జాగృతి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే మహాత్మా జ్యోతిబా స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేదా బీసీ బిల్లు విషయంలో కానివ్వండి, ఇట్లా ఏ రకంగా చూసినా కూడా మహిళా బిల్లు విషయంలో కానివ్వండి, ఒకసారి తను పట్టుకున్న విషయాన్ని దింపేదే ఉండదు అన్నట్టుగా ముందుకు పోతా ఉంది. ఇప్పటి నుండి ఉద్యమకారులకు ఏ ఒక్క అవసరం ఉన్నా, ఎవరు ఇబ్బంది పడ్డా కూడా ఖచ్చితంగా మా తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణకు ఒక రక్షణ వలయం లెక్క, ఒక సేన లెక్క నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉద్యమకారుల పక్షాన అన్ని వర్గాల పక్షాన మేము పోరాడతాం. దాంట్లో తప్పబడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఓట్లాడితేనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. భూ పోరాటం అనేది పెద్ద నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకొని మనం మన భూములు మనం పంచుకోవాల్సిందే. ఎందుకంటే ఉద్యమకారులు మన రాష్ట్రం ఏర్పడకు మనం ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు మీకు. కాబట్టి అట్లాంటి చేసిన వాళ్ళని మీరు అవమానపరిచే విధంగా చేసే విధంగా మాట్లాడుతారు. కాబట్టి ఇప్పుడు మీరు భూ పోరాటం తీసుకోవడం జరిగింది. కవితక్క తాను గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ
ఆ విషయమే జరిగిన తప్పులకు తాను క్షమించమని చెప్పింది. ఆ తదుపరి ఉద్యమకారుల కోసం జరిగినటువంటి అన్యాయాల మీద పలుమార్లు గొంతెత్తిన తర్వాతనే ఈరోజు ఉద్యమకారుల కోసం ఏదైతే అసూలు పాసిన ఉద్యమకారులకి న్యాయం జరగలేదు. ఇవాళ 250 గజాల స్థలము, పెన్షన్లు, సంక్షేమ బోర్డు పథకాలు, వాళ్ళకి 250 గజాల స్థలము ఎట్టి పరిస్థితుల్లో సాధించే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదు. దీనికోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో చేయాలని చెప్పి అక్కడ దాదాపుగా 350 ఎకరాల స్థలం ఉంది. అది సిటీలోనే ఉంది కాబట్టి ఆ స్థలాన్ని ఉద్యమకారులకి పంచాలనే ఉద్దేశంలో భూ పోరాటానికి సంసిద్ధమై కదులుతూ ఉన్నాయి. తెలంగాణ రక్షణ సేనటువంటి పార్టీ శ్రేణులందరూ అన్నీ కూడా సంసిద్ధమై ఆ రోజు ఉద్యమ కార్యాచరణకి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ రక్షణ సేన ఒక అండదండలు ఉండాలని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసము తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోతుంది కాబట్టి ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం జాడపత్ర లేకుండా పోయింది. బీజేపీ పార్టీ అయితే కనీసం కనపడతలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన పోరాడడానికి ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఒకటే తోడ్పడుతుంది. కాబట్టి మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబానికి ఏ విధంగా కూడా న్యాయం జరగలేదని అంటున్నారా మీరు? 100% జరగలేదు. 2001 కాంచి మొదలు పెడితే తొలి దశ కానీ మలి దశ కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. కనీసము ఉద్యమకారుడు కోరుకునేది ఏంటంటే ఆత్మగౌరవం కోరుకుంటున్నాడు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఆత్మగౌరవం కోల్పోయారు. వలసవాదకు పీటలు ఇచ్చేటప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఎక్కడ న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రక్షణ సేనలో పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఒక తెలంగాణ రక్షణ సేన ఆత్మగౌరవం ఉంది కాబట్టి తెలంగాణ రేపు భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు. కాబట్టి రేపు సామాజిక తెలంగాణ సాధించాలంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేనతో సాధ్యమని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులకు కూడా 250 గజాలు రావాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నమ్మట్లేరు, తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు కూడా బీజేపీని నమ్మట్లేరు, ఇతర పార్టీలను నమ్మట్లేరు, ఓన్లీ కవితక్క గారిని నమ్ముతారు. కాబట్టి మా బలం సరిపోవట్లేదాక మా బలం కావాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్ చేసి రేపు జూన్ 2 నాడు, జూలై 2 నాడు బాధితులు ఉన్నటువంటి ఉప్పల్ బాధితులు ఉన్నటువంటి భూమి మీద కబ్జాకు పోబోతున్నాం. మా హక్కులు మీవే సాధించుకుంటాం. మీరు ఇవ్వకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటి వరకు జూలై 2 వరకు మీకు సమయం ఇచ్చినాం. రేపు ఇవ్వకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న ప్రభుత్వ భూములు ఉన్నా కూడా ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా జెండాలు వాతి మీరు ఇవ్వకుండా కూడా మేము గుంజుకుంటాం. ఎందుకంటే ఆనాడు ఆంధ్రోల చేతుల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మేము గుంజుకున్న ధైర్యం చేసింది. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.